హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? మీ జగన్. బ్యాంక్ నిఫ్టీ కోసం 26 నవంబర్ రేపు ఎక్కడ బై చేయొచ్చు, ఎక్కడ సెల్ చేయొచ్చు అనేది ఒకసారి చూసుకుందామండి. ఇవ్వండి, డే క్యాండిల్ చూశాను. డే క్యాండిల్లోని గ్యాప్ ఓపెనింగ్ నుంచి అక్కడే సస్టైన్ అనేది అయ్యింది ఒక 300-400 పాయింట్ల వరకు. అక్కడి నుంచి అనేది ఏ మూమెంట్ అనేది లేదు. నెక్స్ట్ ఇది స్ట్రాంగ్ రెసిస్టేషన్ లెవెల్లో ఉన్నదండి. స్ట్రాంగ్ రెసిస్టేషన్ లెవెల్లో ఇక్కడ బై చేస్తే పైకి వెళ్తుందా, లేకపోతే ఇక్కడ నుంచి ఏమైనా పడే ఛాన్సెస్ ఉందా చూడండి ఒకసారి. ఇవ్వండి, ఇక్కడ 310, 330, 500 వరకు ఇక్కడ చాలా సార్లు రెజిస్ట్రేషన్ తిన్నారు. చూడండి, ఇక్కడ ఒక రెజిస్ట్రేషన్, ఇక్కడ ఒక రెజిస్ట్రేషన్, ఇంకా చూద్దామండి. ఇవ్వండి, ఇక్కడ ఒక రెజిస్ట్రేషన్, నెక్స్ట్ ఇవ్వండి ఇక్కడ ఒక రెజిస్ట్రేషన్, ఇవ్వండి ఇలా లైన్ ఫామ్ అయింది. ఇక్కడ ఒక రెజిస్ట్రేషన్, ఇవ్వండి ఇది 350 నుంచి 400 వరకు ఇదంతా కూడా రెజిస్ట్రేషన్ తిన్నారు. చూడండి, ఇక్కడ అంతా స్ట్రాంగ్ రెజిస్ట్రేషన్ తీసుకుంది. ఇవ్వండి, ఫస్ట్ టైము, నెక్స్ట్ సెకండ్ టైము, థర్డ్ టైము, నెక్స్ట్ మళ్ళీ ఒకటి ఫోర్త్ టైము, నెక్స్ట్ ఫిఫ్త్. ఇక్కడ నుంచి పైకి ఇలా వెళ్తుందా, లేకపోతే ఇక్కడ నుంచి ఏమైనా రెజిస్ట్రేషన్ తీసుకుంటుంది. మనం బై చేయాలంటే కొద్దిగా చాలా జాగ్రత్తగా చూసుకొని బై చేయాలి. ఓకే అండి, ఎక్కడ బై చేయొచ్చు? ఇంకోండి, ఈ క్యాండిల్ అబోవ్ వస్తేనే మనం బై చేయొచ్చు. ఇంకోండి చూపిస్తాను. ఇంకోండి, ఈ క్యాండిల్ అబోవ్ వస్తేనే మనము బై చేసుకోవచ్చండి. దీని అబోవ్ వస్తే ఈ క్యాండిల్ దగ్గర కూడా ఒకసారి 600 దగ్గర కూడా రెజిస్ట్రేషన్ అనేది తీసుకుంది. ఈ క్యాండిల్ అబోవ్ వస్తేనే మనము బై చేయవచ్చు. ఆ డే క్యాండిల్ చూపిస్తాను మీకు. అది మిగతా అంతా కూడాను హాఫ్ అన్ అవర్, 15 మినిట్స్, 30 మినిట్స్ క్యాండిల్తో కూడా మొత్తం చూడండి అన్ని దగ్గర కూడాను రెజిస్ట్రేషన్ తీసుకుంది. ఓకే అండి, ఇంకోండి మనం ఏమాత్రం కూడాను 680 అబోవ్, 52,680 అబోవ్ బై చేయొచ్చు. అది కూడా స్ట్రిక్ట్లీ స్టాప్ లాస్ అనేది 80 పాయింట్స్ పెట్టాలి. 52,600 టార్గెట్ అనేది 52,880, 53,200. ఓకే అండి, అంతవరకు వస్తుంది. బయింగ్ అయితే అది స్ట్రిక్ట్లీ బయింగ్ 52,680 అబోవ్ బయింగ్. స్టాప్ లాస్ అనేది స్ట్రిక్ట్లీ 80 పాయింట్స్. టార్గెట్ అనేది 52,880 ప్లస్ 53,200. ఓకే, సెల్ ఎక్కడ చూద్దామండి. సెల్ ఇవ్వండి, ఈ క్యాండిల్ వెలు వచ్చిందంటే మనము ఒకసారి సెల్ చేసుకోవచ్చు. ఇది 154,780 దగ్గర సెల్ చేసుకొని స్టాప్ లాస్ అనేది ఒక 80 పాయింట్స్, 53,830 పెట్టుకోవచ్చు. టార్గెట్ అనేది ఎక్కువ టార్గెట్ అనేది వెయిట్ చేయొచ్చు. ఇదిగోండి టార్గెట్, ఫస్ట్ టార్గెట్ అనేది ఇదిగోండి 51,500 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 51,350. ఇంకా కింద కూడాను వెయిట్ చేయొచ్చు. ఇవ్వండి 51,000 వరకు కూడాను వెయిట్ చేయొచ్చు. ఓకే అండి, ఓకే. ఇది ఏమాత్రం గ్యాప్ ఓపెనింగ్ వచ్చింది అనుకోండి 52,500, 600 ఆ రేంజ్ లోనే వస్తే ఒక 100 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని మనం సెల్ ట్రేడ్ కి ట్రై చేయొచ్చు. ఓకే అండి, గ్యాప్ ఓపెనింగ్ వచ్చింది అనుకోండి 52,500, 600 వచ్చిందంటే ఒక 100 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. టార్గెట్ అనేది 500 పాయింట్స్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే అండి, మనం ఏం చెప్పుకున్నాం ఒకసారి రాసుకుందామా. ఇవ్వండి, ఎక్కడెక్కడ ఒకసారి రెజిస్ట్రేషన్, ఇది ఒక రెజిస్ట్రేషన్. ఇవ్వండి, ఇదంతా కూడా ఒక లైన్ ఫామ్ అయింది. ఇక్కడ ఒక రెజిస్ట్రేషన్, ఇవ్వండి ఇది ఒక రెజిస్ట్రేషన్, అని ఇదంతా కూడా ఇలా రెజిస్ట్రేషన్ వచ్చి ఇలా కిందకు వచ్చి మళ్ళీ డెప్ తీసుకుంటుంది, మళ్ళీ రెజిస్ట్రేషన్ తీసుకుంటుంది. ఇవ్వండి ఇక్కడ ఒక రెజిస్ట్రేషన్, ఇవ్వండి రెజిస్ట్రేషన్, ఇవ్వండి ఇది 600 కూడా 600 వరకు కూడా వెళ్ళింది. 593 ఇవ్వండి ఈ రెజిస్ట్రేషన్ 600 వరకు కూడా వెళ్ళి అక్కడ నుంచి మళ్ళా కిందకు వచ్చింది. కింద నుంచి ఇక్కడ మళ్ళీ డిప్ తీసుకుంది. ఇవ్వండి మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ రెజిస్ట్రేషన్ తీసుకుంది. ఇవ్వండి 350 నుంచి 500 మధ్యన ఒక 5 టైమ్స్ అనేది రెజిస్ట్రేషన్ తీసుకుంటుంది. ఇది 6 టైమ్స్. ఇది ఎక్కడ రెజిస్ట్రేషన్ తీసుకుంటుందా, పైకి వెళ్తుందా అనేది ఏదైనా కూడా మనం అబోవ్ బయింగ్ అనేది 680 అబోవ్ అయితే బయింగ్ అండి, లేకపోతే బయింగ్ అనేది చేయను. ఒక 80 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని చేసుకోండి. టార్గెట్ అనేది 52,880, 53,200. ఏం చెప్పుకున్నాం ఒకసారి టైప్ చేసుకుందాం. బిఎన్ బ్యాంక్ నిఫ్టీ above by 5
52,680. ఎస్ఎల్ స్ట్రిక్ట్లీ స్టాప్ లెస్ అండి, ఇది కంపల్సరీ స్టాప్ లెస్ అనేది మెయింటైన్ చేయాలండి. 600. స్ట్రిక్ట్లీ స్టాప్ లెస్ అనేది మెయింటైన్ చేయాలి. టార్గెట్ 52,880 అండ్ 53,200. ఓకే అండి, ఇది అబౌవ్ బయింగ్. ఇక్కడ సెల్ కొట్టుకుందాం, ఒకసారి చూద్దామండి. ఎక్కడ సెల్ కొట్టుకుందామో చూద్దాం. ఇక్కడ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ సెల్ బిలో 51,000. ఈ క్యాండిల్ చెప్పుకున్నామండి. సెల్ బిలో 780 బిలో వస్తే ఒక 80 పాయింట్స్ స్టాప్ లెస్ పెట్టుకొని చేసుకోవచ్చు. 80 పాయింట్స్ అంటే ఎంతండి? ఈ యొక్క 20 ప్లస్ ఇది అంటే 860 కాకపోయినా 830 కూడా పెట్టుకున్నా కూడా చాలు. ఎస్ఎల్ అనేది